డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ను 15,201 మంది సద్వినియోగం చేసుకున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. పోలింగ్ విధుల సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అలాగే హోమ్ ఓటింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 85 సంవత్సరాల వయస్సు పైబడి పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులు, 40% వికలాంగత్వం పైబడి లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. వీటిలో రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి 2,201 మంది ఓటర్లు, ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి 2,026 మంది ఓటర్లు, అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి 2,513 మంది ఓటర్లు, రాజోలు నియోజకవర్గానికి సంబంధించి 2,358 మంది ఓటర్లు, పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 2,182 మంది ఓటర్లు, కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి 2,117 మంది ఓటర్లు, మండపేట నియోజకవర్గానికి సంబంధించి 1,804 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో 85.48%, ముమ్మిడివరం నియోజకవర్గంలో 82.62%, అమలాపురం శాసనసభ పరిధిలో 82.38%, రాజోలు నియోజకవర్గంలో 78.40% మేర ఓటింగ్ జరిగింది. అదేవిధంగా గన్నవరం శాసనసభ పరిధిలో 81.84%, కొత్తపేట నియోజకవర్గంలో 83.21%, మండపేట శాసనసభ పరిధిలో 84.51% మేర పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవనశైలి, మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి మార్గనిర్దేశం చేస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు ద్వారా తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం మండలం వేమవరం గ్రామంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవ ర్యాలీని నిర్వహించి రక్తపోటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రపంచ రక్తపోటు దినోత్సవ లక్ష్యానికి అనుగుణంగా అధిక రక్తపోటు, ఆరోగ్యంపై దాని ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. మద్యపానం, ధూమపానం వ్యసనాలకు లోను కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అనుసరించాలని చెప్పారు. సమతుల ఆహారం తీసుకోవటం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటును అదుపు చేయవచ్చని సూచించారు. 42వ అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల సంస్మరణ దినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ భరతలక్ష్మి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ధైర్యంగా ఉంటూ సమయానికి మందులు వేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం గడపాలని అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం తరఫున ఇస్తున్న సదుపాయాలు ఉపయోగించుకోవాలని సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంట కాలువలు, డ్రైనేజీలలో పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టి రైతాంగానికి సకాలంలో సాగునీరందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా డ్వామా, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా కాలువలో నీటి సరఫరా నిలిపివేసినందున పంట కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉపాధి హామీ ద్వారా గ్రామాలలో ప్రజలకు సరాసరి పనిదినాలు, వేతనాలు కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. మొక్కల పెంపకం తదితర గ్రామాభివృద్ధి పథకాలను ఎక్కువగా చేపట్టి గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా త్రాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని ఆదేశించారు. త్రాగునీటి ఎద్దడి సమస్యలు ఎక్కడా ఉత్పన్నం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణలు జరిగిన నేపథ్యంలో జిల్లాలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు, మందుగుండు సామాగ్రి, బాణాసంచా తయారీ అమ్మకాలపై ప్రత్యేక నిఘాను ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ తెలిపారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో లూజ్ పెట్రోల్ విక్రయాలు, బాణాసంచా అమ్మకాలు నిర్వహించే వర్తకులు, పోలీసు, అగ్నిమాపక విపత్తుల స్పందన విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లూజ్ పెట్రోల్ అమ్మకాలను, మందుగుండు, క్రాకర్స్ తయారీ అమ్మకాలను ఈ 15 రోజుల పాటు నిర్వహించరాదని ఆమె స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా తక్కువ పంట కాలపరిమితి గల వరి వంగడాల సాగును ప్రారంభించి అక్టోబర్ నెల చివరి నాటికి పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు చేపట్టి నవంబర్ నెలలో సంభవించే తుపానుల నుండి